ఐదుగురు చిన్నారులకు సిరప్ మందు వికటించి మెదక్ జిల్లా అల్లదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. జ్వరం జలుబుతో నిన్న రాత్రి ఐదుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ చిన్నారుల తల్లి తన పిల్లలకు అల్లదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి తీసుకొచ్చిన సిరప్ మందును తాగించింది. సిరప్ తాగిన చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒక చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతూ జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకున్నారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలోని బుడగజంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సిద్ధయ్య సాయమ్మలకు ఐదుగురు సంతానం. ఇందులో ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు బాబులు ఉన్నారు. గత 2 రోజులుగా చిన్నారులకు జ్వరం జలుబు కారణంగా అస్వస్థతగా ఉండడంతో అల్లదుర్గం మండల కేంద్రంలోని పిఎస్సి నుండి గత 1 రోజుల క్రితం తీసుకువచ్చి ఇంట్లో ఉంచిన సిరప్ మందును సాయమ్మ తన 5గురు చిన్నారులకు తాపింది. సిరప్ వికటించడంతో చిన్నారులు వాంతులు చేస్తూ ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సాధారణ వాంతులే కదా అని నిర్లక్ష్యం చేశారు. దీంతో 5 మంది చిన్నారులలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ప్రియా అనే 5 ఏళ్ల చిన్నారి, మరో 2 చిన్నారులు శ్రీను, ఐశ్వర్యల ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చిన్నారి జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరో 2 చిన్నారులు శ్రీను, ఐశ్వర్యలకు వైద్యులు చికిత్స అందించి చిన్నారులను కాపాడారు. గత 1 రోజుల క్రితం చిన్నారులకు ఇదే విధంగా ఆరోగ్య సమస్య వచ్చిందని, ఆ సమయంలో ఇదే విధంగా ఆ సిరప్ మందులనే పిల్లలకు తాగించానని, అప్పుడు వారి ఆరోగ్యం మెరుగుపడిందని తల్లి సాయమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. అవే మందులను నిన్న రాత్రి 5 మంది పిల్లలకు తాగించానని, అందులో ప్రియా అనే చిన్నారి మృతి చెందినట్లు తల్లి సాయమ్మ బోర్న విలపిస్తూ తెలిపింది. కేవలం ఈ సిరప్ మందు వల్లనే తన కూతురు మృతి చెందిందని సాయమ్మ ఆరోపించింది. ఈ ఘటనపై అల్లదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన చిన్నారి ప్రియకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తామని అల్లదుర్గం పోలీసులు వివరించారు. చిన్నారి మృతికి సిరపే కారణమా, మరేదైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. పెద్ద గుడ్డు పెట్టి మా ఆయన కూడా తెచ్చాడు, బస్ ఇచ్చాడు సార్. మేము ఎప్పటికి పోసినామని మాకు ఇట్లా అయితే ఎప్పుడు అనుకోలేము సార్. మీ కాలు మోస్తా సార్, నాకు ఇట్లా అయితే అసలు నా బిడ్డ రాత్రి తెచ్చి నా బిడ్డ బతికిపోతుండేనేమో సారు. చిన్న కొడుకు కాడికి మోసని నేను చంపుతున్నా సార్. ఇంతమంది పిల్లలు కానీ కాక పొద్దుగాల పాలమ్మా నా బిడ్డది. ఏమైతుందమ్మే? ఇలా ముగ్గురులో ఆ పాప ఐదు అయింది కక్కుతురు పిల్లి. మా చిన్న బిడ్డ బాగా కక్కుతుంది. ఎందుకోసం ఇవి ఎందుకు కక్కుతున్నాను? పెరిగి ఇట్లా ముడిగిస్తే వేడి బాగుంది. ఇట్లా చూసిన జ్వరం వస్తుంది. పిల్లలు మాకు జ్వరం వచ్చా నేను అవే గోళ్ళు వేసుకున్నా సార్. సరకడాకర్లు వీళ్ళకి కూడా వీళ్ళకి సర్ది జ్వరము. అయ్యో జాతర వల్ల పోయిన వాళ్ళ సర్ది అయింది. పిల్లలు కూడా మా కేశాల పోయేది ఆడవు చల్లాలి అనుకోని ఆ మందులు నేను 5 మందికి వచ్చిన సార్. సరకడాకాలు ఇచ్చిన పిల్లలకు వస్తుంది. అల్లదుర్గం దాకాలు ఇచ్చింది. అల్లదుర్గం దాకాలు ఇస్తే అయ్యో ఎప్పటికైనా అదే వేసిన సార్. జ్వరము సర్ది దగ్గు కానీ ఇచ్చింది. అయ్యో కక్కుంటుంది ఇట్లా వస్తున్నాను తక్కువ అవుతుంది. ఎన్నో కిత్తలు వస్తే తక్కువ అయింది అని నేను పోసిన సార్ 5 మంది. వీళ్ళకి అందరికి పెయ్యి కాలుతుంది, చీములు కారుతుంది, పెయ్యి ఉడుకుతుంది. అయ్యో ఇదన్నా వస్తే తగ్గుతుంది అని ఈ పాప పోసిన, ఈయనకి పోసినామా, ఇప్పుడు సచ్చిన బిడ్డ పోసిన, ఇంకో నాడు బిడ్డకు ఇంకో కొడుకు పోసిన, 5 మంది పోసిన.
ఇంకా వీళ్ళకి ముగ్గురు ఇంటింది కానీ వాళ్ళిద్దరు కప్పుకున్నారు. ఇప్పుడు మా చచ్చిన పాప కప్పుకుంది, ఇప్పుడు గడ్డి మీద ఉన్న పాప కప్పుకుంది. పోను అక్కడ కప్పుకుంటే ఏం చేస్తాం, పోను అక్కడ అన్నాం సారు గింతే. ఇక మంది తీసినాము, పోనీ అక్కడ కప్పుకుంటుంది పిల్లలని పక్క వారేసినాం, డబ్బులు పక్క వారేసినాక గింతలో ఎందుకు కప్పుకుంటూ సిద్ధ ముగ్గురు పిల్లలకి కింద గిట్ల ఎందుకు కప్పుకుంటారు అంటే దృష్టి అయింది వచ్చు, భూములు పట్టేది వచ్చు అని ఇద్దరికి. మా చిన్న పాపని ఎక్కడ కక్కింది, ఇక మన అరి పాప తక్కువ, ఆమె తక్కువనే కక్కుతుంది. ఎంతమంది పిల్లలు? నాకు 5 మంది. ఇక ఈమె పెద్ద ఆమె రేణుక, ఇది ఈమె వెనుక మా కొడుకు సీన్ వెనుక ఐశ్వర్యానికి సచిన పాప ప్రియ, ఇక గణేష్. 5 మంది పోసినాం. 5 ఇదే మంది పోసిన నేను సరకడాకల్లదే అల్లదుర్గం సరకడాకల మంది బస్సు తెచ్చిండు. పోయి అంటే ఎప్పటికి వచ్చినా కాబట్టి ఆయన మందులు బస్సు తెచ్చి నేను పోసిన గంటే 5 మంది పోసిన. నేను కూడా అవే గోళ్ళు వేసుకున్నాను సార్, సరకడాకలు గోళ్ళు వేసుకున్నాను. నేను నాకు చేసి తీరమైందని అక్కడ అన్నం పెడతాను పోయినా మళ్ళా కాకుంటు ఆ రాత్రి నా బిడ్డను వేసుకొచ్చిన బతుకుతున్నానేమో సారు. మా అమ్మ దిష్టి బూగులు అన్నాడు. పాప ఇప్పుడు పొద్దుగాల